నవవిధ భక్త మార్గాల్లో అందరికీ ఆచరణయోగ్యమైనది అర్చనం. అన్ని వర్గాల వారికి ఇది సులభమైన ప్రక్రియ అయినప్పటికీ ఆరాధనా పద్ధతులు, అందులో ఉండే ధర్మ సూక్ష్మాలు అందరికీ తెలియాలనే సంకల్పం ఎంత గొప్పది. అదే ప్రయత్నం చేశారు విశాఖలోని అక్కయ్యపాలెంలో ఉంటున్న తెలుగుచెర్ల కృష్ణారావు దంపతులు. గణపతి పూజ మొదలు సకల దేవతల ఆరాధనా విధానాలను ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు. సనాతన ధర్మ విశిష్టతను చాటి చెప్పడంలో ఎటువంటి లాభాపేక్షను చూసుకోకుండా తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్న కృష్ణారావు దంపతులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. సనాతన హైందవ సాంప్రదాయంలో దేవీ దేవతలను ఆరాధించే విధానాలు అనేక రకాలు. కానీ నేటి తరానికి అవేమీ తెలియవు. ఏ దేవుణ్ణి ఏ రకంగా ఆరాధించాలి, వారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలనే దాని మీద ఒక పరిశోధన చేశారని చెప్పాలి తెలుగుచెర్ల కృష్ణారావు గారు. ఒక పక్క పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో పుస్తక రచనపై ఎక్కువగా దృష్టి పెట్టి నేటి తరానికి మన హైందవ సాంప్రదాయాన్ని చాటి చెప్పాలనే ఒక సమున్నత లక్ష్యాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. భక్తి స్తోత్రమాలనే పుస్తకం ఇప్పుడు వేలాదిగా అచ్చులు వేయించి నామినల్ ప్రైజ్కే అందరికీ అందిస్తున్న ఒక మహోన్నత వ్యక్తిత్వం అయింది. ప్రస్తుతం కృష్ణారావు గారు మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ పుస్తకం తనకు విశేషత ఏంటి, దీన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు తెలుగుచెర్ల కృష్ణారావు. నేను విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో పిఏగా పనిచేసి 2017లో పదవి విరమణ చేశాను. ప్రస్తుతం నా వయసు 68 సంవత్సరములు. నా పక్కన ఉన్నది నా సతీమణి తెలుగుచెర్ల నాగలక్ష్మి. అయితే ఈ దేహాన్ని ప్రసాదించి పదుగురికి ఉపయోగపడేలా కొన్ని భక్తి పుస్తకములు నా చేత రాయించడానికి ప్రముఖ కారకులైనటువంటి నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన నా గురుదేవులు ఆచార్య సార్వభౌమ ప్రొఫెసర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అయితే ఎన్ని పుణ్య నదుల్లో స్నానమాచరించిన, ఎన్ని క్షేత్రాలు సందర్శించిన పుణ్యక్షేత్రాలు, మనకి కడక ఏంటంటే మనం ముక్తి మోక్షం కోసం ప్రయత్నిస్తాం కదా. ఆ ముక్తి మోక్షం కోరుకునేవారు ప్రతివారు మరి గురువుని ఆశ్రయించాలి. ఆ గురువుకి శుశ్రూష చేసి మెప్పించి ఆయన బోధనలు వింటూ మన మనుగడ సాగించాలి. అప్పుడే మనకి ఆ పరమాత్మను చేరుకోవడానికి వీలుగా మనకి జన్మ ధన్యత నొందన అన్న గురువుని ఆశ్రయించాలి. ఆ గురుదేవులు నాకు ఈ జన్మలో నాకు ప్రొఫెసర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా నాకు లభ్యమైంది. నేను రాసే ప్రతి రచనలు కూడా గురుగారు స్వయంగా దిద్ది మరి ప్రోత్సహించడమే కాకుండా ప్రచారంలోకి రావడానికి ప్రముఖ కారకులయ్యారు కనుక వారికి మరొకసారి నా శిరస్సాభివందనములు అర్పిస్తున్నాను. అలాగే నేను రాసిన రచన అన్నిటికీ నా సహధర్మచారణే ప్రథమ పాఠకురాలన్నమాట. అయితే నేను మొట్టమొదట భక్తి స్తోత్రమాలనే పుస్తకం రాయడం జరిగింది, సంకలనం చేయడం జరిగింది. అందులో ఏంటంటే ముఖ్యంగా పూజా విధానం, అంటే శ్రీ సూక్త విధానంతో శ్రీదేవతలను ఎలా ఆరాధించాలి, పురుష సూక్త విధానంతో పురుష దేవతలను ఎలా ఆరాధించాలనేది గ్రంథస్థం చేయడం జరిగింది. ఇవి కాక అనేక అష్టోత్తరములు, సహస్రములు, పూజా విధానాలు, అలాగే కొన్ని సంవత్సరాలు బట్టి మనకి అనేక తప్పులతో వస్తున్నటువంటి వినాయక వ్రతకల్పం, అలాగే స్త్రీల వ్రతకల్పం, తర్వాత ముఖ్యంగా త్రినాథ వ్రతకల్పం, మరి సంతోషమాత వ్రతకల్పం, ఇవన్నీ కూడా నేను గ్రంథస్థం చేయడం జరిగింది. వాటినన్నింటినీ వెలుగులోకి రావడానికి మరొకసారి మా గురువుగారు మా తప్పులు దిద్ది, ఆయన ఏంటంటే ఎంఏ సాంస్క్రిట్ అండ్ ఎంఏ పిహెచ్డి ఇన్ తెలుగు అండ్ పిహెచ్డి ఇన్ సాంస్క్రిట్, వారి తాలూకు ఆశీర్వచనమే కాకుండా ఆయన తాలూకు సహకారం వల్ల కూడా బహుళ ప్రచారం జరిగింది నా పుస్తకం. ఇప్పటికి దాదాపు 16 సంవత్సరాలైంది నేను ఆ పుస్తకాన్ని ముద్రించి దాదాపు 25,000 మంది భక్తులు చదివి తరిస్తున్నారన్నమాట. ఇవి కాకుండా మానవ జన్మ అంతరార్థం, అలాగే శ్రీ దేవి భాగవతంలో దేవీలీలలు, శివస్మరణ మోక్షపథం, తర్వాత శ్రీ సూర్యనారాయణమూర్తి మరియు సుబ్రహ్మణ్య స్వామి పూజా విధులు, అలాగే మనువంశ పురాణము, ఆధ్యాత్మికత, జన్మ సార్థకత. ఈ పుస్తకం గురించి ఏంటంటే మా గురుగారు
మన ఈ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి తాలూకు రచనలన్నింటినీ కూడా సరళమైన భాషలో భక్త పాఠకులకు అందించాలని అనేక రచనలు ఆయన సరళమైన భాషలో చాలా పుస్తకాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాలన్నింటినీ నేను చదివి అందులో ఉన్నటువంటి మూల పదార్థాన్ని తీసుకొని నేను ఆధ్యాత్మికత జన్మ సార్థకత అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇవి కాకుండా ఇవాళ రేపు ఏంటంటే పిల్లలకి ఆ కార్టూన్స్ చూసి రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎవరు, మన వాళ్ళకి అడిగినా కూడా దేవతల ఫోటోలు చూపించి వాళ్ళు పేర్లు చెప్పలేకపోతున్నారు. సో టు ఇన్కల్కేట్ ది హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ డివోషనల్ బుక్స్, నేనేంటంటే ఆంగ్లంలో మైథలాజికల్ స్టోరీస్ అనే పుస్తకం రాయడం జరిగింది ఆంగ్లంలో. ఆ పుస్తకం కూడా వెలుగులోకి రావడానికి మా పోర్ట్లోనే డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశారు వసంతరావు రామకృష్ణారావు గారు. ఆయన ఉభయ భాషా ప్రవీణుడు. ఆయన ఆ పుస్తకాన్ని దిద్ది దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి కారణం అయ్యారు. అది మైథలాజికల్ స్టోరీస్, అంటే పురాణాంతర్గతాల్లో ఉన్నటువంటి స్టోరీస్ని ఒక 42 స్టోరీస్ని నేను చందమామకి ఎలాగైతే మనకు పెద్ద ఫాంట్తో ఉంటుందో ఆ పెద్ద ఫాంట్తో వితౌట్ స్పెక్టికల్స్ మన పుస్తకాన్ని చదవడానికి వీలుగా ముద్రించడం జరిగింది. ఇది కాకుండా మరి రీసెంట్గా జీవన గమ్యానికి సోపానములు అని రాశాను. అంటే భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన్ని చేరుకోవాలంటే ఏమిటి, ఏమి చేయాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనం భగవంతుని చేరుకుంటానని ఇటువంటి ఇత్యాది విషయాల్ని ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అలాగే మనకి యాత్రకు వెళ్తుంటారు చాలామంది, యాంత్రికంగా యొక్క విగ్రహానికి నమస్కారం పెట్టేసి మనం వచ్చేస్తుంటాం తప్ప ఆ యొక్క పుణ్యక్షేత్రం తాలూకు మహిమని ఎవరు తెలుసుకోకుండా వెనుదిరిగి మేము పలానా కోవిలికి వెళ్ళామండి, ఇలా పలానా శక్తిపీఠం చూసామండి అని అంటుంటారు. అలా కాకుండా వాళ్ళందరికీ తెలిసేయడానికి వీలుగా అష్టాదశ శక్తిపీఠ జ్యోతిర్లింగాది యాత్ర విశేషమని పుస్తకం కూడా రాయడం జరిగింది. అలాగే ఆ యాత్రలకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలని కూడా ఆ రూట్ కూడా కొంత అందులో ఉదహరించడం జరిగిందనమాట. అలాగే ఈ మనకి తెలుగువారికి చాలా పండుగలు వస్తుంటాయి. ఈ పండుగల్లో ఆ యొక్క రోజున ఏ దేవతను ఆరాధించాలి, నైవేద్యాలు ఏమిటి పెట్టాలనే విశేషాలు కూడా చాలామందికి తెలియకపోవడం వల్ల నా భక్తి స్తోత్రం అనే పుస్తకంలో ఒక క్యాలెండర్ లాగా ఇచ్చానమాట. ఉదాహరణకి అట్ల తద్ది ఉందంటే చంద్రుడిని ఆరాధించాలి, అలాగే అట్లు తెమ్మనం నైవేద్యం పెట్టడం అన్నది చేయాలని. అలాగే మార్గశిర లక్షవారం సాధారణంగా లక్ష్మీదేవి అని తెలుసు. ముఖ్యంగా దీపావళి రోజున మామూలుగా ఈ టపాసులు కాల్చేస్తారు తప్ప ఆ రోజు ఏ దేవతను ఆరాధించాలన్నది తెలియదు చాలామందికి. లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ చెరుకులు మధుర పదార్థాలు ఆవిడకి నైవేద్యంగా పెట్టాలి. అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివుడు చంద్రుడు ఇద్దరిని ఆరాధించాలి. చంద్రుని దర్శించాక చలిమిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టి అవి స్వీకరించాలన్నమాట. అలాగా భోగి నాడు గోదాదేవి చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టాలని. సంక్రాంతి నాడు సంక్రాంతి లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఏవైనా పిండి వంటలు చేసుకోవచ్చు. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించాలి. అలాగే పాలు పొంగలి పరమాన్న నైవేద్యం పెట్టాలి. ఇత్యాది విషయాలు కూడా అంటే ఈ పుస్తకంలో తెలియదు నాకు అన్నది లేకుండా ప్రతి భక్త పాఠకుడికి తెలిసేలాగా ఈ యొక్క భక్తి స్తోత్రమాలను నేను 20 సంవత్సరాలు కష్టపడి ఆ పదార్థాన్ని తయారు చేసి దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దాదాపు 16 సంవత్సరాల కాలంలో 20,000 మంది భక్తులు చేరుకుంది. ఇప్పటికీ ఈ పుస్తకం పూర్తి చేయడానికి మీకు ఎన్నాళ్ళు సమయం పట్టింది? ఏంటి? నాకు దాదాపు 20 ఏళ్ళు పట్టింది సార్. 20 ఏళ్ళు పడి అంటే నేను ఎన్నో సేకరించి, నాకేంటంటే చర్ల గణపతి శాస్త్రి గారిని ఉండేవారు పెద్ద ఆయన, నాకు తెలియదు ఆయన గురించి. ఆయన తాలూకు పుస్తకాలు స్తోత్ర కందమ్మ అనే పుస్తకం ఉన్నట్టుండి ఇది అప్పట్లో నా చిన్నప్పుడు, నాకు అప్పుడు 10 సంవత్సరాలు. మా అమ్మగారు రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని చదవడం చేయడం అది జరిగింది. అందులో ఏంటంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి నా భక్తి స్తోత్రమాల్లో, కానీ అవి తప్పులతో ఉన్నాయి. ఎప్పటికైనా మంచి పుస్తకాన్ని తయారు చేయాలి, వెలుగులోకి తీసుకురావాలని చెప్పే సంకల్పంతో 20 ఏళ్ళు నేను చాలా కష్టపడి ఎన్నో విషయాలను సేకరించి ఈ ఐటమ్ అంటే ఈ పుస్తకంలో ఇది లేదు అది లేదు అని అనకుండా అవన్నీ నేను సేకరించి ఒక పుస్తకం తయారు చేసి రాయడం జరిగింది. అది నా గురుగారు, అందుకే చెప్తున్నాను, ప్రొఫెసర్ వేదురు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన తాలూకు దయ వల్ల ఆ పుస్తకం వెలుగులోకి వచ్చిందని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పిహెచ్డి ఇన్ తెలుగు అండ్ పిహెచ్డి ఇన్ సాంస్క్రిట్, అంటే అథారిటేటివ్. మీ పుస్తకాలు చదివిన తర్వాత ఆ పాఠకుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి సార్? మీకు మిమ్మల్ని కలుస్తున్నారా, ఏం చెప్తున్నారు, ఎలా ఉందని స్పందన ఏంటి?
అంటే నాకు గొప్ప చెప్పుకోవడం కాదు, పక్కన నా సతీమణి కూడా ఉంది. చాలామంది గద్గద స్వరంతో చాలామంది ఏడ్చి ఫోన్లు చేస్తారండి, మేము ఇప్పటిదాకా చదవలేదు అని. సార్, మీ కృషి వెనుక 20 ఏళ్ల శ్రమ దాగి ఉంది. కానీ మీరు చాలా నామినల్ ధరకే పుస్తకాలని మీరు ఇస్తున్నారు. అదే కనుక ఏ వ్యాపారవేత్త చేతిలో పడితే దీని ధర రెట్టింపు అయిపోయేది. మీరు ఎలాంటి లాభాపేక్ష మీరు కోరుకోవట్లేదు, కేవలం సంప్రదాయాన్ని బతికించుకోవాలి, భావితరాలకు తెలియాలనే ఒక సదుద్దేశంతోనే మీరు ఇదంతా చేస్తున్నారు. ఏంటి సార్, ముందు ముందు దీన్ని ఇంకా ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా నాకు ధన వ్యామోహం లేదు. మా గురువుగారు ఒకటే చెప్పారు, నువ్వు రాసిన ప్రతి పుస్తకం ఎవరికైనా ఒక భక్తుడికి వెళ్ళిందంటే ఆ భక్తుడి ద్వారా మరో భక్తుడికి వెళ్ళేలా చూడు తప్ప దీన్ని కమర్షియలైజ్ చేయకు అని చెప్పి ముందే నాకు ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన గురువుగారి మాటను అనుసరించి నేను కేవలం పుస్తకం ప్రింటింగ్ కాస్ట్కే ఇస్తున్నాను సార్. ఇన్నాళ్ళైంది నేను కేవలం ప్రింటింగ్ కాస్ట్కే ఇస్తున్నాను కనుక భక్తులు కూడా ఆదరించి మరి ఇంటికి వచ్చి పట్టుకు వెళతారు. కొంతమందికి నేను కొరియర్ కూడా చేయడం జరుగుతున్నది. కొన్ని కోళ్ళలో కూడా నా తాలూకు పుస్తకం చూసి, అంటే 2 సార్లు నాది పేపర్లో పబ్లిష్ అయిన తర్వాత చాలామంది భక్తులు రియాక్ట్ అయ్యి నన్ను కలవడం జరిగింది. అందుకనే వాళ్ళ కోసమే నేను దాదాపు 20 ఏళ్ళ బట్టి నా మొబైల్ నెంబర్ని మార్చకుండా అలా కాపాడుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే నా మొబైల్ నెంబర్ మారిపోయిందంటే వాళ్ళకి నన్ను సంప్రదించడానికి అవకాశం ఉండదు. అందుచేత నేను నియమం ఒకటే పెట్టుకున్నాను, నా పుస్తకం నలుగురి చేతిలోకి వెళ్ళి వాళ్ళు చక్కగా చదువుకుంటే అదే చాలు, అంతకంటే నాకు ఇంకొక ఆశ లేదని చెప్పి పుస్తకాన్ని కేవలం ప్రింటింగ్ కాస్ట్కే ఇవ్వడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సార్. కృష్ణాజరావు గారి సతీమణి నాగలక్ష్మి గారు, అమ్మ మీరు చెప్పండి, ఆయన ఎంతో శ్రమపడి ఈ పుస్తకాన్ని రాశారు. మీ కృషి ఏంటండి? మీరు వెనక నుంచి ఏ విధంగా ఆయనకి సపోర్ట్ ఇచ్చారు? ఆయన ఆఫీసు ఉదయం 9 గంటలకు వెళ్ళిపోయేవారు, రాత్రి 8 గంటల దాకా వాళ్ళ హెడ్ ఆఫీస్ రిలీజ్ దాకా ఉండేవారు ఆఫీస్లోనే. ఆయనకి రాయడం అయ్యేది కాదు. సెలవు దొరికిందంటే అతనికి ఒక పండగ అనమాట. శనివారం హాఫ్ డే, ఆదివారం 1:30 రోజును ఇంక మరి దేని మీద దృష్టి పెట్టేవారు కాదు. నన్ను డిస్టర్బ్ చేయకు అనేవారు. పిల్లల విషయాలు కానీ మా అత్తగారు మామగారు ఉండేవారు ఇంట్లోని, వాళ్ళకి ఆరోగ్యాలు బాగలేకపోయినా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఆయన ఇంకా పుస్తకం రాయడం దాని మీదే దృష్టి అనమాట. అక్కడ ఆ రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఇంకా దాని మీదే దృష్టి పెట్టి అలాగ రాసుకునేవారు. ఎప్పుడూ అక్కడికే కాఫీ టిఫిన్ అవి అందించేదాన్ని. అసలు పిల్లల్ని కూడా అటుపక్క వెళ్ళనిచ్చేదాన్ని కాదు. అలాగ నిద్ర లేకుండా కూడా అలాగా ఉండిపోయేవారు రాత్రి 12 దాకా. అలాగా ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి కదండి, పడుకోండి అంటే ఒక చిన్న ఐటమ్ ఉంది, అది నేను అంటే పెద్ద పెద్ద గ్రంథాలు అవి చదివేవారు, మూలాలు అందులోంచి తీశారనమాట. అందులోంచి తీసి రాసేవారు అనమాట. ఇది ఏదో సొంతంగా రాసేసినవి అని కాదు, ఆ గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివి అవన్నీ కూడా బేతబోలు రామబ్రహ్మం గారు రాసినవి అవన్నీ కూడా భాగవతం అవన్నీ కూడా అనమాట చదివేవారు. రామాయణ భాగవతాలు అన్నీ చదివి అందులో మూలాలు తీసి అందులోంచి తీసి రాశారు. అంచేత గురువుగారు కూడా చాలా మెచ్చుకున్నారు. ఎక్కడవయ్యా నువ్వు తీసావు ఇవన్నీ, ఎంత గ్రంథాలు ఎలా చదివావు నువ్వు అతను కూడా అనేవారు అనమాట. అలాగ తీసి చదివి చాలా కష్టపడ్డారు. నా పెళ్ళయి 81లో మా మ్యారేజ్ అయింది. అప్పటికే ఈయనకి ఆలోచన ఉంది, కానీ మాకేంటంటే కొంచెం ఆర్థిక అవసరాలు, మా ఆడబడుచు పిల్లలు ఇక్కడ మా దగ్గర ఉండడం, చదువులకి అత్తమామలు మరి మా అమ్మ వాళ్ళు అందరూ ఆధారపడడం వల్ల ఆర్థికంగా చాలా ప్రాబ్లంగా ఉండేది. పుస్తకం ఎప్పటికైనా వెలుగులోకి తేవాలి, నేను రాయాలి, ప్రింటింగ్ చేయించాలి. మీకు తెలుసు కదా, ప్రింటింగ్ చేయించాలంటే కొంచెం డబ్బులు అవి పెట్టుకోవాలి, పిల్లలు చదువులు అవుతున్నాయి, ఇవన్నీ కూడా అన్నమాట. అందుకు లేట్ అయింది. పుస్తకం తయారు చేశారు, నేను ఎప్పటికైనా అది ప్రింటింగ్ చేయించాలి, ఎప్పటికైనా అవ్వాలి అని తపన అన్నమాట అతనికి. అలాగే 2006లో ఆయన కళ తీరి ఇక్కడ అది మరి కొంచెం అందరికీ తెలియాలి, రాసింది అందరికీ తెలియాలి, చేయాలని చెప్పి అప్పుడు ఇక్కడ గణేష్ గుడి ఉంది కదా, వినాయకుడి కోవిల్ ఉంది, ఆ కమిటీ వాళ్ళతో సంప్రదించాం. ఇది ఎలాగైనా నలుగురికి తెలియాలండి, ఒక స్టేజ్ అంటూ వేసి ఇలాగ అందరికీ పరిచయం చేయాలి పుస్తకాన్ని అంటే, వాళ్ళు మేము చేస్తామండి, ఇక్కడ మన ఏరియాలో శ్రీనివాసనగర్ ఏరియాలో ఇలాగ మీరు రాస్తున్నారంటే మాకెంతో గర్వకారణం అని చెప్పి మొట్టమొదటిసారి 2006లో రాసేటప్పుడు వాళ్ళు ఇక్కడ స్టేజ్ అది వేసి
గురువు గారిని వాళ్ళందరినీ పిలిచి మీ వాళ్ళందరినీ పిలుచుకోండి అన్నారు. ఇక్కడ చుట్టుపక్కల 5-6 వీధుల ప్రజలందరూ వచ్చారు. అక్కడ ఓపెనింగ్ ఆ గుడి ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు, గురువు గారు అందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ రెండో ప్రింటింగ్కి వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం అతను ప్రముఖ ప్రధానాచార్యులు ఉన్నారు కదా, అతనికి తెలిసిందనమాట. అక్కడ చేస్తామని చెప్పి అక్కడ సన్మానం అది చేసి అక్కడ మళ్ళీ చేశారు, వెలుగులోకి తెచ్చారు అక్కడ కూడాను. ఇలాగ మా గుడి నేను అమ్మవారిని ఇక్కడ లక్ష్మీదేవి గుడి ఇక్కడ మన రామచంద్ర నగర్లో మాకు బాబా గుడిలో ప్లేస్ ఇచ్చారనమాట ఆ కమిటీ వాళ్ళు. మేము లేడీస్మే ముందు ఒక ఆవిడ అనమాట ఇందిరాగారని ఆవిడ ప్రారంభించారు, ఫోటో పెట్టి ప్రారంభించారు. దాంతో ఆవిడ ఇంకా అలాగ ఒక్కళ్ళే చేస్తున్నారు, లలితా సహస్రం చదువుతున్నారు ఫోటో పెట్టని ఎవరో చెప్తే నాకు ఎందుకనేసి నేను వెళ్ళాను అనమాట. రెండో దాన్ని నేను వెళ్ళి మీరు ఏడవకండి నేను అందరినీ తీసుకొస్తాను ఇక్కడ మనం చేద్దామని చెప్పి ఒక నెల్లాళ్ళు ఫోటో పెట్టి పూజ చేసాం. నేను అందరికీ చెప్పడం జరిగింది. అలాగా ఒకళ్ళు వచ్చి ముందుకు వచ్చారు, విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం మేము, మీరు పూజలు చేస్తారా? అలాగే అన్నాము. ఒకళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేశారు, లక్ష్మణరావు గారని అతను ఆ గుళ్ళో ట్రెజరర్ అనమాట, బాబా గుళ్ళో ట్రెజరర్. ఇంకొక ఆయన వచ్చే చైర్మన్ అన్నారు ప్లేస్ ఇస్తాం కట్టుకుని. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఎందులో అందరికీ లలిత సహస్రం అది రాదు కదా, పుస్తకాలు లేవు మాకు అది ఇది అని అంటే అప్పుడు ఈ భక్తి స్తోత్రమాల ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు అందరి చేతుల్లో ఇదే ఒక గైడ్ అనమాట. ఇందులోవే అన్నీ మేము ప్రతి శుక్రవారం పౌర్ణమికి అక్కడ పారాయణలు చేస్తాం లక్ష్మీదేవి గుళ్ళో. ఈ పుస్తకాలే అందరి చేతుల్లోని. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పొంగిపోతారండి, చాలా అసలు తప్పులు లేకుండా చక్కగా మాకు చదువుకుందుకు వీలుగా చక్కగా తయారు చేశారు పుస్తకాన్ని. కొంతమంది కొన్ని ఐటమ్స్ కూడా చెప్తారు, పలానాది రాయండి పెట్టండి అంటే మేము ముందు 50 పేజీలతో మొదలుపెట్టాం. అది అలాగా ఇప్పటికి 400 పేజీల బుక్ అయింది. దానికోసం ఒకానొక టైంలో అయితే మా అబ్బాయి ఆరోగ్యం బాగలేక చావు బ్రతుకుల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఈయన ఏంటంటే దండం పెట్టుకున్నారు, అమ్మవారికి దండం పెట్టి నేను పుస్తకం రాస్తే నాకు వచ్చిన పుణ్యం అంతా కూడా ధారపోస్తున్నారు, నా కొడుకు బతికి బట్ట కట్టాలని చెప్పి దండం పెట్టుకున్నారు. అలాగే మా అబ్బాయి కూడా బ్రతకడని చెప్పేశారు అందరూ చాలామంది డాక్టర్లు. వాడు కూడా అంటే ఈ పుస్తకం రాసిన పుణ్యమే అని అనుకుంటాను నేను. వాడు ఇప్పుడు బాగున్నాడు చక్కగాను. అలా కష్టపడి రాశారండి. ఆయన శ్రమకు తగిన ప్రతిఫలం అంటే ఇంకేం కాదు, ప్రతిఫలం అంటే మరో రకం కాదు, అందరి చేతుల్లో నేను రాసిన పుస్తకం ఉండాలి, అది అక్కడ అందరి చేతుల్లో ఉండాలని అనుకున్నారు. ఇప్పుడు అమెరికా కూడా వెళ్ళాయండి పుస్తకాలు, చాలా పుస్తకాలు అమెరికా కూడా మా ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న వాళ్ళు తీసుకెళ్లారు. చాలా ఊర్లు వెళ్ళిపోతుంటాయండి, కొరియర్ చేస్తుంటారు అనమాట. కొరియర్ ద్వారా కొరియర్ డబ్బులు ఎక్కువైపోతాయంటే అయినా పర్వాలేదు అంటారు అందరూ, మాకు ఈ పుస్తకం కావాలి, కొరియర్ డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అంటారు. అలా కొరియర్ చేస్తుంటాం అనమాట. ఆయనకి ఆ తృప్తి చాలండి, ఆయనకి ఈ జీవితానికి ఆ తృప్తి చాలా, అతనికి అంత సంతోషంగా ఉన్నారు ఈ పుస్తకం అందరి చేతుల్లోకి వెళ్ళి. ఇది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణారావు గారు నెలవారీ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ మరోవైపు తన ప్రవృత్తి ఏదైతే ఆధ్యాత్మిక సంపదను ప్రతి ఒక్కరికి పంచాలనే ఒక సదుద్దేశంతో చేసిన సంకల్పం 20 ఏళ్ల పాటు కొనసాగింది. దానికి నిదర్శనమే భక్తి స్తోత్రమాల పుస్తకం ఆవిష్కృతమైంది. ఇది ఎంతోమంది పాఠకులు చదువుతూ వారి నిత్య పూజా విధానంలో ఇది ఒక భాగంగా పూజా గదిలో ఉంచుకోవడం అనేది ఒక సామాన్యమైన విషయం అయితే కాదు. ఈయనకి భగవంతుడు మరింత ఓపికిచ్చి మరిన్ని పుస్తకాలు ఆయన చేత రాయించుకుంటారని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC అండ్ టీవీ, విశాఖపట్నం.